ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ తను చెప్పినట్టు అప్సర ఒక్కటే మైండ్లో ఉంది, మిగతా ఎవ్వరు లేరు. ఇంకా రాచరికం అనుకున్న వెంటనే అప్సర వచ్చింది. తర్వాత వరుణ్ సందేశ్ గారిని ఇలా ప్రజెంట్ ఎలా ఎందుకు చేశారని చాలామంది అడిగారు. మేము ఒకటే ఆన్సర్ చెప్పాం, మాకు కూడా తెలియదు ఆ విషయం. బట్ ఆయనే చెయ్యాలి ఇది అన్న ఒక స్ట్రాంగ్ మాకు ఉండేది. ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే ఒక క్వశ్చన్తో జస్ట్ వెళ్ళాము, ఆయన కన్విన్స్ చేసాము. ఈజ్ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్డ్ సంథింగ్ టు ఆల్ ఆఫ్ మై ఆర్టిస్ట్. ఐ థింక్ నేనైతే ఫుల్ఫిల్ చేశానండి. లైక్ ప్రామిస్ చేసినదే నేను ఫుల్ఫిల్ చేశాను. సో లెట్స్ సీ, లైక్ డెసిషన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేశారు. బికాస్ సినిమా ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నవే డేస్ లైక్ సినిమా అనుకోవడం చెయ్యడం ఓకే, బట్ దాన్ని రిలీజ్ చేసే వరకు రావడం అనేది చాలా పెద్ద విషయం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. బేసికలీ మీరు డేట్ కూడా అనౌన్స్ చేశారు. గుడ్ లక్ అండి. ప్రీపోన్ కూడా చేసాము. ప్రీపోన్ కూడా చేశారండి లైక్ పుష్ప 2. సో ప్రాచి, మీరు చెప్పండి, మీరు ఎలాంటి క్రూషియల్ రోల్ దీంట్లో ప్లే చేశారు ఫర్ యూ? లైక్ so my character name is Viplava in this movie, and she's a college student, and she is also in the group of RSF, like which is being led by Aishwar Garu. So Aishwar Garu is not only even the producer, but he's also my co-actor in the movie. ఓకే అండి. రాస్తూ మధ్యలో మీ పేరు రాశారు కదా? సో స్టూడెంట్ లీడర్. ఎందుకంటే ఆయన డేట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ఆయన డేట్స్ తీసుకున్నారు మీరు కదా? లేదండి, ఆ ఫెసిలిటీ నాకు ఇవ్వలేదు. Yeah, so basically we are the students and we do fight against whatever the casteism and the inequality which is happening in the college. And I think so it's like 1990s backdrop story. At that time there were issues related to the lower class and the higher class. So the same thing what we have shown in the movie, and how this character with the help of Vijay and Apsara Garu, how to benefit for the society, how to be advantageous to the society, and how to spread the positive message and eradicate inequality amongst the casteism, or with the political things, how they suppress the students. So okay, mainly the characters. No, so basically it has a variation of the characters, and Viplava is someone who's been supporting Shiva, which has been played by Vijay. And so ఈవెన్ క్యారెక్టర్ నేమే చెప్తుంది తను క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. విప్లవ, సో యా, వివేక్, ఇంటెలిజెంట్. So yes, but I'm very power. So yeah, I'm very glad for Suresh sir for finding me and giving me this character, because I think in this industry this movie may mark as my comeback after Patas. So yes, గుడ్ లక్. అండ్ సో మీరు అన్నారు చాలా, అంటే ఫస్ట్ నుంచి చాలా కేర్ తీసుకొని రాయడం జరిగిందని అర్థమవుతుంది. అంటే క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడమే కాకుండా క్యారెక్టర్ నేమ్ని కూడా స్క్రిప్ట్లో భాగంగా క్యారెక్టర్కి అనువుగా ఉండేలా చేయడం అనేది ఎన్నాళ్ళు పట్టిందండి? అప్రాక్స్ 6 months పట్టింది మేడం. ప్రీ ప్రొడక్షన్ వరకు 6 months జరిగింది. మేమే 4 months కూర్చున్నాం మేడం స్క్రిప్ట్లోని. ఓకే, ఎవరు లేరు, మేము ఇద్దరమే స్క్రిప్ట్లోని 4 months కూర్చున్నాం. ఫస్ట్ ఐడియా ఫామ్ అయింది అక్కడ నుంచే కదా? యు షేర్డ్ ఐడియా అండ్ ప్రొడ్యూసర్స్ వస్తారనుకొని మేము ట్రై చేస్తూ మేము చేయాలనుకోలేదండి నిజంగా. ఓకే, వస్తారనుకుంటే కొంతమంది ఏమో ఇప్పుడే చేస్తాం, మీకు 2 days లో వచ్చేస్తాం, ఇలాంటివి 3 days సినిమా కష్టాలు అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏమో ఒక రోజు ఆయన కాల్ చేశారు, నాతో మాట్లాడుతూ ఈవినింగ్ వెళ్ళిపోయారు ఆఫీస్ నుంచి. వెళ్ళిపోతూ కాల్ చేసి, ఎవరో ఎందుకు సురేష్ మనమే చేద్దాం సినిమా, నేను చేద్దాం అనుకుంటున్నాను, మనం చేద్దాం సినిమా అన్నారు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నారండి తర్వాత వెళ్ళిన తర్వాత? అతను విసిగిపోయాం, అప్పటికే విసిగిపోయామండి. ఎందుకు ఎవరు రావట్లేదు, మనం మంచి కథ అనుకున్నాం కదా అంటే అందరు పెద్ద హీరోలతో కథ చెప్పాలంటే, హీరోయిన్స్తో చెప్పాలంటే మన దగ్గర అన్లిమిటెడ్ బడ్జెట్ ఉండాలి. కరెక్ట్, యా, ట్రూ. మంచి సబ్జెక్ట్ చేయాలి, లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి ఆయన అనుకున్న దానిగా డబుల్ అయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత గ్రాండ్ ఇయర్ కనిపిస్తుందంటే ఆయన ఎఫెక్ట్స్, రైట్, ఆయన ఎఫర్ట్స్ అండ్ అంతో ఎంతో మనీ కూడా ఎఫెక్ట్ అయింది కదండి. చాలా ఆయన ఎక్స్ప్రెషన్ లేదండి. ఇప్పుడు రాచరికం గురించి మాట్లాడితే నేను చాలా బట్ యు ఆర్ హ్యాపీ నో ఫైనల్లీ అవుట్పుట్ చూసిన తర్వాత. దట్ ఇస్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే కరెక్ట్, అంటే ఫైనాన్షియలీ పక్కన పెడతా అండి, ఎమోషనలీ కూడా చాలా డ్యామేజ్ చేస్తారు ఇండస్ట్రీలో, రైట్? మనం ఒక మూవీ చేస్తున్నాము అంటే చిన్న పెద్ద అనే ఒక సెగ్రిగేషన్ ఉంటుంది, అలా చాలా కంప్రెస్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు దే క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ క్యారెక్టర్ ప్యాడింగ్ ఏంటి, ఇది ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి.
నేను అంటే చెప్పాను అన్నమాట, లైక్ మేము ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేయలేదండి, సినిమా చేద్దాం అనుకున్నాం, బిజినెస్ తర్వాత ఇనిషియల్ అయితే మూవీ చేద్దాం అనుకున్నాము అని చెప్పాను. బట్ యాజ్ ఆఫ్ టుడే అండి, మేము రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ ఎవ్రీవేర్ వీ హ్యాడ్ ఎ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. రైట్. సో ఐ లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో అండి, ట్రైలర్ లో ఏదైతే వినిపిస్తుందో, అండ్ మౌలా సాంగ్ ఆల్సో. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారు అండి అద్దరగొట్టేశారు. డిఓపి అండి, డిఓపి సాయి కృష్ణ అని చెప్పేసి చాలా బాగా చేశారు. లైటింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, ఆ టిన్స్ కలర్ ప్యాలెట్ ఏదైతే యూస్ అవి చేశారో. మేము ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యి ఉన్నామండి. ఓకే. మేము సీన్స్ వైజ్ గా సింగిల్ లైన్ ఆర్డర్ చేసుకునేటప్పుడు దాని డైలాగ్ వెర్షన్ వచ్చేటప్పుడు కూడా ఆ కలర్ ప్యాటర్న్ ఫాలో అవుదని ఫస్ట్ నుంచి మేము ఫిక్స్ అయ్యి ఉన్నాం. ఆ క్వాలిటీ అండ్ ఎస్పెషల్లీ 1970s కి సంబంధించింది స్టైల్, కాబట్టి ఒక రెట్రో స్టైల్ కావాలి కదండి మనకి. అంటే ఇప్పుడు వేరియేషన్, అప్పటికి వేరియేషన్ కనిపించాలి. 70s తీసుకున్నాం, మళ్ళీ 90s కి వచ్చేసరికి అదొక కలర్ ప్యాటర్న్ కావాలి. 2000 కి వచ్చేసరికి మళ్ళీ అది చేంజ్ కలర్ ప్యాటర్న్ మారాలి అది. మళ్ళీ డ్రెస్సింగ్ అవైతే అప్పుడు లైఫ్ స్టైల్స్ వేరు వేరుగా ఉంటాయి కదండి. దశాబ్దం మొత్తం కొద్ది 10 years కి మారిపోతుంటది. బట్ వరుణ్ మారలేదేమో కదా, స్టిల్ అలానే అదే కొత్త బంగారు లోకం అదే. కానీ సార్ ఒప్పుకోవడం అదృష్టం, నిజంగా చెప్తున్నానండి. ఇక్కడ సార్ మాత్రం అంత స్టార్ ఒప్పుకోవడం మాకు అయ్యో అలా ఏం లేదండి. నిజంగా ఐ నో లైక్ అంటే వెన్ ఐ స్టార్టెడ్ కెరియర్ అప్పుడు ఆ టైంలో కొత్త బంగారు లోకం ఆ సినిమా వచ్చినప్పుడు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, అమ్మాయిలు ఎస్పెషల్లీ యూనో. అండ్ అంటే ప్రీవియస్ ఫిలిం కంటే కొత్త బంగారు లోకంలో ఆ యాక్టింగ్లో ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ ఒకలా, మెచ్యూరిటీ కూడా మీలో చూస్తూ ఉంటాం. యూనో ఆ ఇన్సిడెంట్, యువర్ ఫాదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. బట్ అగైన్ లైక్ ఇన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి రూపంలో, ఉగ్ర రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు మిమ్మల్ని రాచరికంలో. అండ్ డెఫినెట్లీ డిఫికల్టీస్ అయితే ఉంటాయి వరుణ్, యూనో అనుకుంటాం కానీ ఈజీ కాదేమో. ఏదైనా రోల్ వస్తే దానికి సంబంధించి అంతో కొంత హోంవర్క్ చేసి దాంట్లో లీనమై దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని రావడం. ఫర్ యూ లైక్ ఎంత ఎఫర్ట్స్ ఇవ్వడం జరిగింది రోల్కి, వివేక్ అన్న రోల్కి? ఎఫర్ట్స్ అంటే ఏం లేండి, అంటే జస్ట్ నేను ఆయనతో అనుకున్నప్పుడు వి జస్ట్ థాట్ ఓకే ఎట్లా వెళ్తే బాగుంటుందని. అండ్ ఐ థింక్ మీరు మైకిల్ కూడా చూసారు కదా అప్పుడు. సో నేను మైకిల్లో ఒక సో అందులో నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను బేసిక్గా మూవీలో. సో ఐ గెస్ మేబీ ఆయనకి అది కొంచెం నచ్చినట్టుంది. అండ్ అది చాలా మందికి నచ్చింది. అన్ఫార్చునేట్లీ అది అంత కలెక్ట్ చేయలేదు, బట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఫిలిం అది. సో ఇంకా దట్స్ వాట్. సో అట్లా కొంచెం క్రూల్గా ఉండాలి అంతే అని. ఇంకా దానికి మించి ఇంకా కష్టపడ్డా అంటే ఏముందండి, అదే బాడీ అదే. వేరియేషన్స్ ఉన్నాయా దాంట్లో? అంటే క్యారెక్టర్స్లో వేరియేషన్స్ ఉంటాయా, లేకపోతే ఒకటే టెంపోలో వెళ్తూ ఉంటుందా? క్యారెక్టర్ 1 మీటర్లో వెళ్తుంది డెఫినెట్గా క్యారెక్టర్. ఓకే, 1 మీటర్లో అయితే వెళ్తూ ఉంటుంది. 1 మీటర్లో వెళ్తుంది, అంటే తన మైండ్లో ఒకటి ఉంటుంది. ఓకే, అదేంటో అనేది అందరికీ తర్వాత సినిమా ఎండింగ్ తెలుస్తుంది ఏంటో. For more videos like this, subscribe Big TV channel.